నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను తులసిరామ్ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ మాజీ మంత్రిని కలిసిన కాకినాడ మేయర్ మర్యాదపూర్వకమే అంటున్న డిప్యూటీ మేయర్ రౌతుగూడెం శివారులో సారాయి తయారీ దాడి చేసి ధ్వంసం చేసిన అధికారులు కిడ్నీ వ్యాధి బాధితులకు ఉచిత డయాలసిస్ వైద్యం అందించాలని మంత్రి ఆదేశం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా పోలీసులకు అడ్డంగా దొరికిన ముఠా ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభన్ను మర్యాదపూర్వకంగా కలిశానని కాకినాడ నగర పాలక సంస్థ మేయర్ సుంకర శివప్రసన్న సాగర్ తెలిపారు. తనను కలవడానికి వచ్చిన మేయర్ డిప్యూటీ మేయర్లు సత్యప్రసాద్ మీసాల ఉదయ్ కుమార్లను ముద్రగడ సాదరంగా ఆహ్వానించి అల్పాహారాన్ని అందించారు. కాకినాడ నగర ప్రజలకు మంచి సేవ చేయాలని మేయర్ డిప్యూటీ మేయర్లకు సూచించారు. కాకినాడ అన్నదాన సమాజం చైర్మన్ ముమ్మిడి శ్రీనివాసరావు, ముద్రగడ గిరిబాబు, చల్లా సత్యనారాయణ, దాడి సూరిబాబు, బావిశెట్టి వెంకటరమణ పాల్గొన్నారు. మెయిన్ రోడ్కి కనిపించి ప్లాన్ చేస్తాను ఓకే సార్. రౌతుగూడెం గ్రామ శివారులో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న సారాయి తయారీ కేంద్రంపై జీలుగుమిల్లి ఎస్ఐ చంద్రశేఖర్ తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. 1200 లీటర్ల బెల్లం మూటను ధ్వంసం చేశారు. ఎవరైనా నాటు సారాయి తయారీ చేసినా అమ్మినా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాటు సారా తయారు చేసే వారి సమాచారం ఇవ్వాలని ఆయన స్థానికులను కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కిడ్నీ వ్యాధి బాధితులకు ఉచిత డయాలసిస్ సేవలు అందించాలని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశించారు. హైదరాబాద్లో ఒక కిడ్నీ డయాలసిస్ కేంద్రం, వరంగల్లో మరో కేంద్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు. ఈ 2 కేంద్రాల్లో ఎయిడ్స్ పేషెంట్లకు 5 బెడ్స్, హెపటైటిస్ పేషెంట్లకు 5 బెడ్స్ కేటాయించి వైద్యం అందించాలని సూచించారు. వెంటనే డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసి సేవలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆధీనంలో 43 డయాలసిస్ కేంద్రాలు నడుస్తున్నాయని తెలిపారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కేర్ ఆసుపత్రిలో జరిగిన ఈ సమీక్ష వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ ప్రీతి మీనా, ఓఎస్డీ డాక్టర్ గంగాధర్, మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పరిసర ప్రాంతాల్లో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడిన 2 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఏలూరు పట్టణానికి చెందిన కొండేటి నాగార్జున, మొగల్తూరు మండలం ముత్యాలపల్లికి చెందిన కొల్లాటి తిరుపతి రాజులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 15 బైకులు స్వాధీనం చేసుకున్నారు. దొంగలను కోర్టులో హాజరుపరిచి జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్ ఏకే ప్రధాన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ముంపు గ్రామాలు, నిర్వాసితులకు నిర్మిస్తున్న కాలనీల మ్యాప్లను ఆయన పరిశీలించారు. ప్రాజెక్టులో ఇప్పటి వరకు చేపట్టిన పనులను పోలవరం ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజనీర్ సుధాకర్ బాబు చైర్మన్కు వివరించారు. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వాసితుల కాలనీల పనులను పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఎన్ని గ్రామాల బాధితులను ఇప్పటి వరకు తరలించారని చైర్మన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగాల పేరిట ప్రజలను మోసం చేస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మీడియాకు వెల్లడించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులు 4గురిని ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆయన చెప్పారు. నిందితుల నుండి 5,70,000 నగదు, నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు, 53 నకిలీ రబ్బరు స్టాంపులు, ల్యాప్టాప్, ప్రింటర్లు, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గవర్నమెంట్ ఉద్యోగాలు లేవని, అవుట్సోర్సింగ్లలో ఉద్యోగాలు ఇప్పిస్తామని వీరంతా మోసాలకు పాల్పడుతున్నారని ఆయన చెప్పారు. ఇప్పుడు గవర్నమెంట్ లో రెగ్యులర్ రిక్రూట్మెంట్ లేవు, మీకు అవుట్ సోర్సింగ్ ద్వారా, కాంట్రాక్ట్ ద్వారా మీకు జాబ్ ఇస్తారని చెప్పి వాళ్ళ దగ్గర అడ్వాన్స్ గా డబ్బు కలెక్ట్ చేసి వాళ్ళకి మోసం చేస్తున్నారు. సో ఆ గ్యాంగ్ ని 4 మెంబర్ గ్యాంగ్, అది 4 మా ఎస్ఓటి సిబ్బంది, తర్వాత ఇక్కడ లోకల్ పోలీస్ కలిసి పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ కి ప్రధాన నిందితులు మద్దెల మడుగు వరకుమార్ అని, ఈయన 36 ఇయర్ వయసు,
సాయి ఎన్క్లేవ్ కర్మన్ ఘాట్. నేటివ్ వచ్చేసి నల్గొండలో పెద్ద సిరల్పల్లి మండల్. గతంలో కూడా 2016లో ఇలాంటి బోగస్ జాబ్ బ్రాకెట్లో ఇక్కడ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో అప్పుడు ఆయనకి అరెస్ట్ చేయడం జరిగింది. ఈయనతో పాటు ఎత్తకుల ప్రమోద్ కుమార్, శివగంగ కాలనీ, ఎల్బీ నగర్, వెన్ను దినకర్ రెడ్డి ఎలియాస్ దినేష్ రెడ్డి. ఈ వెన్ను దినకర్ రెడ్డి ఎలియాస్ దినేష్ రెడ్డి అక్యూజ్ నంబర్ 3. ఈయన ఎంసీఏ చేశారు ఢిల్లీలో. తర్వాత యూకేలో ఎంఎస్ కోసం వెళ్ళి అక్కడ డ్రాప్ అవుట్ అయినారు. 2016లో చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ఇంజనీరింగ్ సర్టిఫికెట్ స్కామ్, అప్పుడు దాంట్లో ఈయన అరెస్ట్ అయినారు. ఈయనకు ఈ కంప్యూటర్ గురించి, సర్టిఫికెట్స్ ఎలా చేయాలా దాని గురించి మంచి అవగాహన ఉంది. ఆ నాలెడ్జ్ ఆయన ఇక్కడ యూజ్ చేస్తూ ఈ బోగస్ సర్టిఫికెట్ తయారు చేస్తున్నారు. తర్వాత ఈయనతో పాటు నంబర్ అక్యూజ్ 4 విప్పర్తి ప్రకాష్ అని, సన్ ఆఫ్ ప్రసాద్ రావు, సిల్క్స్ అండ్ స్టాంప్ మేకర్, బిఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం. సో ఈ ప్రకాష్ అని ఈ ఎంత స్టాంప్స్ మీరు చూసి దాదాపు 58 స్టాంప్స్ మనకు రికవరీ అయినాయి. అన్ని స్టాంప్స్ ఉన్నాయి. చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. శంషాబాద్ ఎయిర్పోర్టులో మరోసారి బంగారం పట్టుబడింది. నిందితులు విదేశాల నుండి బంగారం తెచ్చి అడ్డంగా దొరికిపోయారు. గ్రైండర్, కుక్కర్, షూలు, దుస్తుల్లో బంగారం దాచి తరలించేందుకు ప్రయత్నించే వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా షార్జా నుండి వచ్చిన ప్రయాణికుడు చేతికి పెట్టుకునే వాచ్లలో బంగారం దాచి కస్టమ్స్ అధికారులకు దొరికిపోయాడు. 2 వాచ్లలో 233.4 గ్రాముల బంగారం దాచుకుని వచ్చిన నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. $1,20,000, $1,10,000 అనే డిఫరెంట్గా కలెక్ట్ చేసి మొత్తం టోటల్లీ 23 lakhs. ప్రస్తుతానికి మనకున్న ఫిగర్ 23 lakhs. ఇంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు. ఇంకా ఫర్దర్ ఏమైనా ఉంటే కస్టడీ తీసుకున్నాక. థ్యాంక్ యూ. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఎంపీడీఓ కార్యాలయానికి ఒక బాధిత కుటుంబం తాళం వేసి పెట్రోల్ డబ్బాతో నిరసన తెలిపింది. అధికారులను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. తమ కుటుంబానికి న్యాయం చేయకపోతే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు హెచ్చరించారు. గ్రామంలో కొందరు టీఆర్ఎస్ నేతలు స్థలాన్ని తమకు అమ్మారని, ఆ స్థలంలో ఇంటిని నిర్మిస్తుంటే తెరాస నేతలే అధికారులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. పర్మిషన్ లేదని ఇంటిని కూల్చివేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు 4 లక్షల రూపాయలతో పాటు నివేశ స్థలాన్ని కేటాయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. ఒప్పందం జరిగి సంవత్సరమైనా ఇంతవరకు న్యాయం జరగలేదన్నారు. నా పేరు గజ్వింకర్ సంతోష్, తంగలపల్లి. కొంతకాలం ముందు నేను పద్మనగర్లో, తంగలపల్లి మండలం పద్మనగర్ గ్రామంలో 1,30,000కు జాగా ఇల్లు నివేశ స్థలాన్ని విక్రయించడం జరిగింది. కొనుగోలు చేసినాను. దానికిగా ఒక బాండ్ కాగితం మీద కాగితం రాసిచ్చిళ్ళు ఊరు పెద్ద మనుషులందరూ కలిసి.
2020 నవంబర్లో జనవరిలో ఇల్లు గ్రామ పంచాయతీలో పిటిషన్ పెట్టుకున్నా, అర్జీ చేసుకున్నా. నాకు నెల రోజులైనా నాకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వడం జరగలేదు. సర్పంచ్ గారిని కలిసిన, అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ గారిని కలిసిన, ఎవరి సూతం నాకు పర్మిషన్ ఇవ్వలేదు. ఏమైంది సార్ అని అడిగితే రేపిస్తా మాపిస్తా అని చెప్పడం జరిగింది. కాలయాపన చేసిళ్ళు. మన తెలంగాణ గవర్నమెంట్ ప్రకారం మనం ఇల్లు కట్టుకుంటే 30 రోజుల తర్వాత పర్మిషన్ ఇవ్వకపోతే ఇల్లు నిర్మించుకోవచ్చు అని మన తెలంగాణ గవర్నమెంట్ జీవో ఉన్నది. దాని ప్రకారంగా నేను ఇల్లు కట్టడం చాలు చేసిన. నా ఇల్లును మొత్తం కట్టినాక టీఆర్ఎస్ నాయకులు, అక్కడ ఉన్నటువంటి స్థానిక సర్పంచ్, అక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళా అధ్యక్షురాలు భర్త మోర నర్సప్ప, వేముల మల్లేశం, కొంతమంది అనుచరులతో నా ఇల్లును కూడగొట్టడానికి ఎంపీఓ జోగం రాజు గారు కొంతమంది బృందంతో వచ్చి నా ఇల్లును కూల్చివేశారు. కూల్చివేయడానికి వస్తే అక్కడ ఉన్నటువంటి కొంచెం ఆ ఇల్లును ఆపడం జరిగింది. ఒక 3 రోజుల తర్వాత స్థానిక తంగలపల్లి సర్పంచ్ అంకార ప్రవేందర్ ఇంట్లో నన్ను కాంప్రమైజ్కి పిలిచిళ్ళు. కాంప్రమైజ్ పిలిచి 13 మంది సర్పంచులు ఉన్నారు. 13 మంది సర్పంచుల సమక్షంలో అక్కడ 4 లక్షల రూపాయలు ప్లాట్కు బదులు ప్లాట్ ఇస్తానని ఒప్పుకున్నారు. ఇంతవరకు సంవత్సరంన్నర గడుపుతున్నా ఇంతవరకు నాకు న్యాయం జరగలేదు. ఇది ఎందుకని మేము అడుగుతున్నాం. ఎందుకు న్యాయం చేస్తలేరని అడుగుతున్నాం. మాట్లమదు జిల్లా అధ్యక్షుడు మాట్లమదు, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాట్లమదు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు వేణుగోపాలరావు గారు, దీనిలో చాలా మంది సర్పంచులు ఉన్నారు. ఇంతవరకు నేను వాళ్ళ చుట్టూ 100 సార్లు పోయినా. తాడు నవీన్ రావు దగ్గరికి, తాడు నవీన్ రావు పెద్ద మనిషి, ఇక్కడ మన మాట్లమదు పెద్ద మనిషి గోపాలరావు గారు, వాళ్ళ చుట్టూ 100 సార్లు పోయినా నన్ను పట్టించుకోవడం లేదు. రేపు 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 అనుకుంటూ కాలయాపన చేస్తులు. నాకు న్యాయం జరగాలి, నాకు నివేశ స్థలాన్ని ఇవ్వాలి, నాకు డబ్బులు ఇవ్వాలి అని కోరుకుంటున్నా. కేటీఆర్ గారు మీ అనుచరులు ఇట్లా చేస్తులు, మీ పేరును ఖరాబ్ చేస్తులు. ఇక్కడ అలాంటి జరగ జగన్ పాలనలో గ్రామ పంచాయతీలు, సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా తయారు కావడం శోచనీయమని తులసిరెడ్డి అన్నారు. కేంద్ర ఆర్థిక సంఘం కేటాయించిన నిధులను సర్పంచులకు తెలియకుండా వైసీపీ ప్రభుత్వం దౌర్జన్యంగా లాక్కోవడం దుర్మార్గం అన్నారు. మాట తప్పడం, మడమ తిప్పడం జగన్ దినచర్యగా మారిందన్నారు. శాసనమండలి విషయంలో జగన్ మడమ తిప్పడం తాజా ఉదాహరణగా నిలిచిందన్నారు. ఓకే, కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి ఎలాగో, రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఎలాగో, గ్రామ పంచాయతీకి సర్పంచ్ అలాంటివాడు. కానీ దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో గ్రామ పంచాయతీ సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా, మేకపోతుకు కింద ఉండే గారకాయలుగా, 6వ వేలుగా తయారయ్యారు. గ్రామ పంచాయతీలకు విధులు, నిధులు, అధికారాలు లేకుండా చేశారు. దీనికి తోడు గ్రామ సచివాలయాలను, వాలంటరీ ఈ సమాంతర వ్యవస్థను సృష్టించి వాళ్ళకి గౌరవం లేకుండా చేశారు. ఈ నేపథ్యంలో నిన్నగాక మొన్న ఈ గ్రామ పంచాయతీల ఖాతాల్లో ఉండే కేంద్ర ప్రభుత్వ నిధులు, కేంద్ర ఆర్థిక సంఘం నిధులు సర్పంచులకు తెలియకుండా, వాళ్ళ అనుమతి లేకుండా దౌర్జన్యంగా ఆ నిధులను లాక్కోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఇది చాలా అన్యాయం. దాని పర్యవసానంగానే ఆయన సొంత జిల్లా, సీఎం గారి సొంత జిల్లా కడప జిల్లాలో కాజీపేట మండలంలో ఒక 13 మంది ఆ పార్టీకి చెందినటువంటి సర్పంచులు రాజీనామా కూడా సిద్ధపడితే మళ్ళీ ఏదో బుజ్జగించడం జరిగింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో సర్పంచులు బిచ్చాటన చేయడము, రకరకాల పరిశ్రమలు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వము ఆ బలవంతంగా లాక్కున్న నిధులను మళ్ళా పంచాయతీల ఖాతాలోకి వేయాలి. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎఫ్సి నిధులు కూడా రాష్ట్ర గ్రామ పంచాయతీలకు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక రెండో విషయం, మాట తప్పడము, మడమ తిప్పడము, ఇది జగన్మోహన్ రెడ్డి గారి దినచర్య అయిపోయింది. ఈ 2.5 సంవత్సరాల్లో అనేక సార్లు మాట తప్పారు. రాజధాని విషయంలో, పోలవరం విషయంలో, ఇసుక పాలసీ, మద్యం పాలసీ, ఇలా అనేక విషయాల్లో మాట తప్పడము, మడమ తిప్పడం జరిగింది. తాజాగా నిన్న శాసనమండలి విషయంలో కూడా మళ్ళా మాట తప్పడం, మడమ తిప్పడం జరిగింది.
ఇటువంటి స్థిరత్వం లేని నాయకులు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఇటీవల మరణించిన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. శాసనసభలో తన తల్లిని అవమానించారని, తల్లిపై చేసిన వ్యాఖ్యల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే 3 రాజధానుల ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టారని అన్నారు. సమస్యల సుడిగుండంలాగా ఆంధ్రప్రదేశ్ ఉందని, వివిధ శాఖల్లో పెంచిన పన్నులు ప్రభుత్వం తగ్గించాలని కోరారు. ప్రభుత్వం అమ్మఒడి, పెన్షన్లు అందరికీ అందడం లేదన్నారు. సీఎం సొంత జిల్లాలో వరద బాధితులను ఇప్పటివరకు పరామర్శించలేదన్నారు. ఇచ్చారు ఇంతవరకు ఏమీ లేదు. ధరలు చూస్తే పెరిగిపోయింది, పన్నులు చూస్తే లేవు. 2 విషయాలమ్మా. ఇప్పుడు ఇక్కడ గోడ కట్టాలి, చాలా మన చెల్లి కూడా చెప్పింది అంటే అక్కడ నుంచి గోడ కడతామమ్మా. మేము గోడ కట్టిన తర్వాత ఇల్లు తీయం, ఇది మాత్రం వాస్తవం అని చెప్పారు. ఈ రోజు అసలు వచ్చి చూసిందే లేదు. గోడ కట్టట్లా. సమస్య ఉంది, మద్యం సమస్య ఉంది, ఇంటి పన్ను సమస్య ఉంది, విద్యుత్ ఛార్జీల సమస్యలు ఉంది. ఆంధ్ర రాష్ట్రం ఉంది కేవలం సమస్యలే. ఇప్పుడు నిరుద్యోగులకి ఒక్క పరిశ్రమ తీసుకురాలేని వ్యక్తి మనం చూసాం. తమిళనాడులో పెద్ద ఎత్తున ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్టర్ మీట్ పెడితే దాదాపు 25,000 కోట్ల విలువైన పెట్టుబడులు తమిళనాడుకి వెళ్ళినాయి. తెలంగాణలో రోజుకు ఒక పరిశ్రమ వెళ్తుంది. గత 2.5 సంవత్సరాలు ఒక్క పరిశ్రమ ఆంధ్ర రాష్ట్రానికి రాని పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, నిరుద్యోగ యువకులు చూస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తే నిరుద్యోగులకి 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానన్న వ్యక్తి ఇప్పుడు దాని గురించి మాట్లాడట్లేదు. సో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ అడుగడుగున అన్ని సమస్యలే. ఇసుక తీసుకున్న దగ్గర నుంచి నిరుద్యోగుల వరకు అన్ని సమస్యలే. ఇప్పుడు ఏకంగా ఎయిడెడ్ కాలేజీల మీద పడ్డారు, అది కూడా మీరు చూస్తున్నారు. అన్ని సమస్యలే. అన్ని సమస్యలపైన పోరాడుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్కన చూస్తే ఈరోజు ఒక ఇష్యూ మీద పోరాడితే ముఖ్యమంత్రి గారు కొత్త సమస్య సృష్టిస్తున్నారు. ఇప్పుడు చూస్తే మీరు మీ వెహికల్స్ పైన ట్యాక్స్ కూడా పన్ను కూడా పెంచేశాడు ఆయన. ఇప్పుడు దానిపైన పోరాడాలి. సో రోజుకొక సమస్య, రోజుకో కొత్త పన్ను. అది ఇక పసందైన రుచికరమైన వంటకాన్ని ఫ్రీగా ఇస్తానంటూ ప్రకటించింది ఓ బిర్యానీ సెంటర్. అయితే ఓ కండిషన్ పెట్టింది. బిర్యానీ కోసం వచ్చేవారు కిలో టమాటాలు ఇవ్వాలంటూ షరతు పెట్టింది. లేదంటే బిర్యానీ కొంటే టమాటాలు ఫ్రీగా ఇస్తానని ప్రకటించింది. దీంతో భోజన ప్రియులు ఎగబడి మరీ కొనడంతో బిర్యానీ సెంటర్కు గిరాకీ పెరిగింది. పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో ఈ వింత హోటల్ ఉంది. చెన్నైలో కేజీ టమాటా ధర 150 రూపాయలకు పైగా పలుకుతోంది. చెంగల్పట్టు జిల్లాలోని మధురాంతకం ప్రాపర్టీలో అంబూర్ బిర్యానీ షాప్ యజమాని తన సేల్స్ పెంచుకోవడం కోసం ఈ కొత్త ఆఫర్ కస్టమర్లకు ప్రకటించారు. అయితే టమాటా ధరను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకే ఫ్రీ సేల్ నిర్వహించినట్లు దుకాణం యజమాని తెలిపారు. வீட்டு தோட்டத்துக்கு மாடி தோட்டத்திலேயே பயன்படுத்துறது. இந்த மாதிரி விளையாட்டுறதை தவிர்க்கலாம் அப்படின்றத இங்கே பாருங்க சார், அங்கங்க பாக்குறீங்க கொடுத்துட்டு இப்படி பாருங்க. கை வைனா கை வை కొంచెం పేరు తెలియదు కవర్ కైలు கொடுக்குற மாதிரி தான் நல்லா బిర్యానీ. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ మంత్రిని కలిసిన కాకినాడ మేయర్, మర్యాదపూర్వకమే అంటున్న డిప్యూటీ మేయర్. రౌతుగూడెం శివారులో సారాయి తయారీ, దాడి చేసి ధ్వంసం చేసిన అధికారులు. కిడ్నీ వ్యాధి బాధితులకు ఉచిత డయాలసిస్ వైద్యం అందించాలని మంత్రి ఆదేశం.
ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా, పోలీసులకు అడ్డంగా దొరికిన ముఠా. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.